సార్ డాలర్ విలువ రూ. 93కి చేరింది. అయితే చరిత్రలో అతి తక్కువ స్థాయికి రూపాయి విలువ పడిపోయింది సార్. అంటే ఇది చాలా ఆందోళనకరం యాక్చువల్‌గా. అంతకుముందు రూ. 92 65 పైసాకి పడిపోయినప్పుడే హిస్టారికల్లీ లో అనుకున్నాం. ఇప్పుడు హిస్టారికల్లీ లోకు పోటీ పడుతుంది. సో 93 ఇది ఎంత అవుతుంది అంటే 95 వరకు కూడా వెళ్ళవచ్చు అంటున్నారు. అంటే డాలర్ 95 రూపీస్ పర్ డాలర్ కూడా చేరే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే వాస్తవంగా డాలర్ బలహీనపడుతున్న సమయంలోనే రూపీ బలహీనపడింది. నార్మల్గా డాలర్ బలపడితే మనం బలహీనపడతాం. కానీ మీకు 2025 ఇయరంతా చూడండి, డాలర్ వాల్యూ పడిపోయింది, 10% పడిపోయింది. అయినా కూడా రూపాయి బలహీనపడింది. ఇప్పుడు డాలర్ బలపడుతుంది. ఎందుకంటే వార్ ఎప్పుడు కూడా డాలర్ను బలోపేతం చేస్తారు. అందుకే అమెరికా వాడు యుద్ధాలు చేస్తుంటారు. ఇన్ని యుద్ధాలు ఎందుకు చేస్తారంటే, యుద్ధం అంటూ వస్తే డాలర్ అనేక రూపాల్లో బలపడుతుంది. ఎందుకంటే ఇట్ ఫీల్స్ డిమాండ్ ఫర్ డాలర్. ఇప్పుడు ఉదాహరణకు యుద్ధం వస్తే అన్ని దేశాలు ఆయుధాలపైన ఖర్చు పెట్టాలి. ఆయుధాలు మార్కెట్లో, ప్రపంచ ఆయుధ మార్కెట్లో అమెరికా తిరుగులేని శక్తి. ప్రపంచ ఆయుధ మార్కెట్లో ఆయుధాలు కొనే వాళ్ళు రూపాయలలో కొంటారా? ఈవెన్ మన దగ్గర బ్రహ్మోస్ కొన్న డాలర్లే చెల్లించాలి. సో అందువల్ల గ్లోబల్ డిఫెన్స్ ట్రేడ్ డాలర్స్లోనే ఉంటుంది కనుక మీకు ఆటోమేటిక్గా డాలర్కి డిమాండ్ పెరుగుతుంది. తర్వాత మీకు ఆయిల్ ధరలు పెరిగిపోతాయి. ఆయిల్ ట్రేడ్ ఎక్కడుంది? రూపాయలు చాలా తక్కువ మాత్రమే ఇతర కరెన్సీలో ఉంది. ఆయిల్ ట్రేడ్ అత్యధికంగా డాలర్లోనే జరుగుతుంది. దాన్నే పెట్రో డాలర్ అంటారు. మీకు ఆయిల్ ప్రైస్ పెరుగుతున్న కొద్దీ, ఉదాహరణకు అంతకుముందు నువ్వు $72 పెడితే ఒక బ్యారెల్ వచ్చేది. ఇప్పుడు $120 పెడితే ఒక బ్యారెల్ వస్తుంది. అంటే అంతకుముందు $72 డిమాండ్ ఉంటే ఇప్పుడు $120 డిమాండ్ ఉంది. సో ఆయిల్ డిమాండ్ పెరుగుతున్న కొద్దీ డాలర్ డిమాండ్ పెరుగుతుంది. ఇన్వెస్టర్స్ ఏమవుతున్నారు? ఇప్పుడు మన లాంటి దేశ స్టాక్ మార్కెట్లకి వెళ్ళి అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే ఫియర్ అండ్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ మొత్తం డాలర్ రూపంలోకి వెళ్ళిపోతుంది. అందుకే మీకు అమెరికన్ బాండ్లలో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, డాలర్ డినామినేటెడ్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. అందువల్ల మీకు ఆ వార్ ఆల్వేస్ బెనిఫిట్స్ డాలర్ ఆధిపత్యాన్ని యుద్ధము పెంచుతుంది. అందుకే మీరు గమనించండి, మన దాకా కూడా డాలర్కు పోటీగా గోల్డ్ ఉంటే ఇప్పుడు డాలర్ అన్నిటిని లాగి పడేస్తుంది. మీకు 2025లో 10% పతనమైన డాలర్ ఇండెక్స్ ఇప్పుడు పెరుగుతూ వస్తుంది. సో అందువల్ల వార్ వల్ల మీకు ఒక డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది కనబడుతుంది. తర్వాత ఇండియన్ ఎకానమీపై కూడా ఎనర్జీ ప్రైసెస్, ఎందుకంటే 88% ఆఫ్ ఆయిల్, 60% ఆఫ్ ఎల్పిజి, 50% ఆఫ్ నేచురల్ గ్యాస్ మనం దిగుమతి చేసుకుంటాం. ఇంత హైయెస్ట్ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఉన్న కంట్రీ, ఇంపోర్ట్స్కి మనం ఖచ్చితంగా డాలర్లోనే చెల్లించాలి. అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రూపీ? డాలర్ల సప్లైకి డిమాండ్కు మధ్య ఉన్న తేడా బట్టి డాలర్ వాల్యూ మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఆయిల్ ఇంపోర్ట్స్ బిల్లు పెరుగుతుంది భయంకరంగా. ఆల్రెడీ మన దేశంలో మనం దిగుమతి చేసుకునే మన ఇంపోర్ట్ బిల్లు హైయెస్ట్ ఆయిలే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ విపరీతంగా పెరుగుతాయి. ఆయిల్ ఇంపోర్ట్స్ విపరీతంగా పెరిగినప్పుడు అనివార్యంగా మనకు డాలర్లు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. డాలర్కి డిమాండ్ పెరుగుతుంది. డాలర్కి డిమాండ్ పెరిగినప్పుడు మనకు రూపాయి పతనం అవుతూ ఉంటుంది. అందువల్ల మన స్టాక్ మార్కెట్లకి వెళ్ళి పెద్ద ఎత్తున ఫారిన్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతున్నారు. మీకు ఈవెన్ మార్చిలోనే మనకు $5 బిలియన్ వెళ్ళిపోయారు ఫస్ట్ 15 డేస్లోనే. సో ఈ ట్రెండ్ 2025 నుంచి ఉంది. ఇప్పుడు ఇంకా ఊపందుకుంది మీకు ఈ వార్ ప్రభావంతో. అందువల్ల ఖచ్చితంగా ఫారిన్ రెమిటెన్సెస్ ఎఫెక్ట్ అయ్యాయి. మనకు డాలర్లలో అతిపెద్ద సోర్సు ఫారిన్ రెమిటెన్సెస్, అంటే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మన భారతీయులు ఇంటికి పంపించేది. అమెరికాలో ఉన్న వాళ్ళు ఇంటికి, అమెరికాలోను వెస్ట్లోను ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇంటికి పంపించే కూడా ఫారిన్ రెమిటెన్సెస్. కానీ కంపారిటివ్లీ వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ గల్ఫ్ దేశాల్లో 1 crore ఇండియన్స్ ఉన్నారు. ఈ 1 కోటి మంది భారతీయులు అక్కడ సంపాదించి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్న స్కోప్ ఉండదు. అది కూడా వాళ్ళంతా పేదవారు కనుక వాళ్ళు అనివార్యంగా ఇంటికి పంపిస్తారు. సో వాళ్ళకు ఇప్పుడు నిన్న కువైట్ నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. సో వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలా మందికి ఉద్యోగాలు కూడా లేవు, రెంట్లు కట్టలేక వద్దామా అంటే 10-12,000 కువైట్ టు ఇండియాకి ఫ్లైట్ ఛార్జ్ ఉండేది. ఇప్పుడు 1 to 1.5 lakh అయింది మీకు ఛార్జెస్. అందువల్ల మోడీ ప్రభుత్వం వాస్తవంగా రంగంలోకి దిగి ఫ్రీ ఎవాక్యుయేషన్ చేయాలి, విమానాలు పెట్టి వారిని ఉచితంగా స్వదేశాన్ని తీసుకురావాలి.
మీకు అతిపెద్ద ఎఫెక్ట్ ఎందుకంటే సీరియస్ క్రైసిస్లో ఉన్నారు. ఇప్పుడు బిజినెసెస్ మూతపడ్డాయి, కంపెనీలు మూతపడ్డాయి మీకు గల్ఫ్ దేశాల్లో కూడా. సో దాంతో ఉపాధి కోల్పోయారు. ఇంట్లో పనిచేసే వాళ్ళకైనా కనీసం ఇంత ఉపాధి దొరుకుతుంది, అన్నం దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది. కానీ మిగతా వారికి అలా ఆదాయం లేదు, ఖర్చేమో కంటిన్యూస్గా పెట్టుకోవాల్సి వస్తుంది. అందువల్ల మీకు నెల 1 మంత్ నుంచి జాబ్ లేక, ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారు. చాలా సీరియస్ ఛాలెంజ్ ఉంది గల్ఫ్ దేశాల్లో ఉన్న మన భారతీయులకు. సో అందువల్ల ఈ ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ వార్ వల్ల అనివార్యంగా ఇప్పుడు ఎల్పిజి క్రైసిస్ ఎదుర్కొంటుంది, కుకింగ్ ఫ్యూయల్ క్రైసిస్ ఎదుర్కొంటుంది, మీకు గ్యాస్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ మూతపడుతున్నాయి, చిన్న బిజినెసెస్, రెస్టారెంట్స్, ఈటరీస్ అన్ని మూతపడుతున్నాయి. మీకు ఒక సీరియస్ క్రైసిస్ అనేది ఇండియన్ ఎకానమీకి కూడా మొదలవుతుంది. దానివల్ల మీకు రూపాయి ఇంకా ఎక్కువ పతనం అవుతుంది.